ఇక తెలంగాణలో మళ్ళీ సెంటిమెంట్ సెగ కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ పాలిటిక్స్ పాత సెంటిమెంట్ కొత్త రాజకీయం మళ్ళీ ఆంధ్ర తెలంగాణ కార్డు తెర వెనుక వ్యూహాల వెరవి రేవంత్ రెడ్డి డ్యూయల్ స్ట్రాటజీ వర్కౌట్ అయ్యేనా ప్రాంతీయ భావోద్వేగాలు పొలిటికల్ ఆక్సిజన్ పవన్కు పావుగా వాడుతున్న బీఆర్ఎస్ డిఫెన్స్లో పడ్డ కాంగ్రెస్ లీడర్లు సెంటిమెంట్ను రగిలించే ప్రయత్నంలో గులాబీ దళం బీఆర్ఎస్ వ్యూహాన్ని రేవంత్ అడ్డుకోగలరా మళ్ళీ సెంటిమెంట్ ఉచ్చులో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు రేవంత్కు సొంత పార్టీ ఎమ్మెల్యేల తలనొప్పి కత్తి మీద సాముల రేవంత్ రాజకీయం అనే ఒక వార్తని చూస్తున్నాం. ఇక్కడ తెలంగాణ ఆంధ్ర సెంటిమెంట్ అనేది మళ్ళీ తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. తెలంగాణ ఆంధ్ర సెంటిమెంట్ తీసుకొస్తే ఇక బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ మొత్తం మాదే తెలంగాణ మేమే తెలంగాణలో అనే విధంగా దోసుకున్నా మేమే తిన్నా మేమే మొత్తం అప్పుల కుప్ప చేసిన మేమే తెలంగాణ రాష్ట్రాన్ని సర్వనాశనం చేసిన మేమే అనే విధంగా తెలంగాణ అంటే బీఆర్ఎస్ అంటే తెలంగాణ అనే విధంగా వీళ్ళేదో వీళ్ళ తాత జాయిర్ అన్నట్టు బీఆర్ఎస్లో జాయిర్ అయినట్టు బీఆర్ఎస్ అంటే ఇప్పుడు విలమదురుల పార్టీ బీఆర్ఎస్ పార్టీ అది ఇడిచిపెట్టి మన బహుజన బిడ్డలు మన బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ బిడ్డలను వాడుకొని అమరులు త్యాగాలు మన 1200 విద్యార్థులు చనిపోతే 1200 మంది చనిపోతే ఆ చనిపోయిన శవాల మీద పేలాలు ఎరిక తినే బ్యాచ్ ఈ బీఆర్ఎస్ కల్వకుంట్ల చంద్రశేఖరరావు ఇంతమంది రైతులు అరిగోసపడతా ఉంటే తెలంగాణ రాష్ట్రంలో ఒక్కరోజు కూడా ప్రెస్ మీట్ పెట్టలేదు. వాటి గురించి ప్రెస్ మీట్ పెట్టాడు. ఇలా తెలంగాణ అంటే మళ్ళీ మేమే బీఆర్ఎస్ పార్టీ అంటే తెలంగాణ అంటే బీఆర్ఎస్ పార్టీ అనే విధంగా ఆంధ్ర తెలంగాణ సెంటిమెంట్ అంటే మొత్తం అగ్గి రాజేస్తారు. ఇట్లా కాలబెట్టుర్రి కోసేయరు అంటారు కదా అట్లా. అయితే కాంగ్రెస్ పవన్ కళ్యాణ్ ఎంట్రవుడుతోని ఇప్పుడు తెలంగాణ ఆంధ్ర అనేది తెలంగాణ అనేది వేరు అయిపోయింది. ఇంకా ఈయన పోయి అక్కడ దోస్తాను చేయొచ్చు. ఈయన పోయి వైఎస్ రాజశేఖర రెడ్డి కొడుకుతో చేస్తలేడా దోస్తాను? కల్వకుంట్ల చంద్రశేఖరరావు చేస్తలేడా? ఈయన చేస్తలేడా? మన తెలంగాణ ఆంధ్ర సెంటిమెంట్ జనాలను పిచ్చోళ్ళని చేసుడు కాకపోతే ఏంది ఇది? ఈ కాంగ్రెస్ నాయకులు కూడా ఏదో సెంటిమెంట్ని రాజేసే ప్రయత్నం. ఇంకా తెలంగాణ సెంటిమెంట్ ఎక్కడిదిరా నాయన? తెలంగాణ ఆంధ్ర సెంటిమెంట్ ఎక్కడిది? విడిపోయినాక తెలంగాణ ఆంధ్ర అని మీరు దోసుకుని పందికొక్కు లెక్క బలుస్తూ ఉన్నారు, తింటా ఉన్నారు మీరు. తెలంగాణ రాజకీయాల్లో 10 ఏళ్ల తర్వాత మళ్ళీ పాత సెంటిమెంట్ దుమారం రేగుతోంది. అభివృద్ధి పరిపాలనపై చర్చ సాగుతుంది అనుకుంటున్న తరుణంలో ఆంధ్ర తెలంగాణ భావోద్వేగాలకు రగిలిచ్చేందుకు తెర వెనుక వ్యూహాలు ముమ్మరం అయ్యాయి. ఏపీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పర్యటనలు ఆయుధంగా చేసుకుని బీఆర్ఎస్ తన రాజకీయ ఉనికి కోసం ఆత్మగౌరవ నినాదాన్ని అందుకుంటుంటే అధికార కాంగ్రెస్ పార్టీలోని కొందరు ఎమ్మెల్యేలు సైతం అదే ఉచ్చులో పడడం ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది. రాష్ట్రంలో మళ్ళీ మొదలైన ప్రాంతీయ భావోద్వేగాలు రాజకీయం కాంగ్రెస్ ప్రభుత్వానికి కొత్త సవాల్గా మారింది. జూన్ 2వ తేదీన పరిణామాలు పవన్ కళ్యాణ్ టార్గెట్గా సాగుతున్న సోషల్ మీడియా వారును వాడుకొని బీఆర్ఎస్ పుంజుకోవాలని చూస్తుండగా కాంగ్రెస్ ఎమ్మెల్యేల అతి ఉత్సాహం సీఎం రేవంత్ రెడ్డికి తలనొప్పిగా మారింది. ఏపీ నేతలను టార్గెట్ చేస్తూ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు అనిరుద్ రెడ్డి, మందుల శ్యామిల్ వంటి వారు చేస్తున్న వ్యాఖ్యలు పార్టీ లైన్స్ను దాటి సెంటిమెంట్ను రగిలిస్తుండడంతో అధికార పీఠంలో అలజడి మొదలైంది. ఈ సెంటిమెంట్ రాజకీయం అంతిమంగా బీఆర్ఎస్కి లాభం చేకూరుస్తుందని భావిస్తున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఒకసారి 2వ పేజీలో వద్దాం. ఇంకా అటు ప్రతిపక్ష వ్యూహాలు తిప్పుకొడుతూనే ఇటు సొంత పార్టీ నేతలను కట్టడి చేసేందుకు డ్యూయల్ స్ట్రాటజీతో రంగంలోకి దిగారు. బీఆర్ఎస్ ఆత్మగౌరవ వ్యూహం. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత రాజకీయంగా పుంజుకోవడానికి ప్రయత్నిస్తున్న బీఆర్ఎస్ ఈ సెంటిమెంట్ను ఒక పొలిటికల్ ఆక్సిజన్ లాగా భావిస్తుంది. గతంలో కృష్ణా గోదావరి నది జలాల అంశాలపై ప్రజల్లో ఆశించిన స్థాయిలో సెంటిమెంట్ రగలలేదు. ఇప్పుడు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ టార్గెట్ చేయడం ద్వారా తెలంగాణ ఆత్మగౌరవం అనే సెంటిమెంట్ మళ్ళీ ప్రజల్లోకి తీసుకెళ్లాలని బీఆర్ఎస్ సోషల్ మీడియా విభాగాలు గట్టిగా ప్రయత్నిస్తున్నాయి. తద్వారా కోల్పోయిన ఉనికిని చాటుకోవాలనేది ఆ పార్టీ వ్యూహం. చిత్రమైన విషయం ఏమిటంటే ఈ సెంటిమెంట్ వేడి అధికార కాంగ్రెస్ పార్టీలోకి కూడా పాకింది. అనిరుద్ రెడ్డి, మందుల సామ్యుల్ వంటి కాంగ్రెస్ నేతలు అనిరుద్ రెడ్డి ఎప్పటిసుందో ఆంధ్రలో పెత్తనమే కొనసాగుతుంది, టీడీపీలు చెప్పిందని అర్థందని ఆయన మొత్తుకుంటా ఉన్నాడు. మందుల సామ్యుల్ వంటి కాంగ్రెస్ నేతలు ఏపీ నాయకులు టార్గెట్ చేస్తున్న వ్యాఖ్యలు ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి. సొంత పార్టీ నేతలే ప్రాంతీయ నినాదాన్ని అందుకోవడం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి మింగుడు పడడం లేదు. ఎందుకంటే సెంటిమెంట్ రాజకీయం మళ్ళీ బలపడితే దానికి పేటెంట్ హక్కు ఉన్న బీఆర్ఎస్ అంతిమంగా లాభం జరుగుతుందని రేవంత్ రెడ్డి గట్టిగా నమ్ముతున్నారు. ఇక నేను చెప్తున్నా కదా, బీఆర్ఎస్ అంటే తెలంగాణ వాదులం అంటేనే బీఆర్ఎస్ వాళ్ళం, మొత్తం బీఆర్ఎస్ వాళ్ళం. మేము బీఆర్ఎస్ వాళ్ళం తప్పితే మిగతా వాళ్ళందరూ ఆంధ్రులు అనే విధంగా ఇప్పుడు బీజేపీలు కదా మేము బీజేపీలో ఉన్నోళ్ళు హిందువులు అని ఎట్లా చెప్తారో బీఆర్ఎస్లో ఉన్నోళ్ళు వాళ్ళ వాదం అన్నట్టు. అది తెలంగాణ వాదం 9.5 సంవత్సరాలు అయిపోయింది, వాళ్ళు దోసుకున్నారు. మళ్ళీ 2.5 సంవత్సరాలు వీళ్ళు అయిపోయింది. 12-13 సంవత్సరాలు అయిపోయినాక కూడా తెలంగాణ ఆంధ్ర సెంటిమెంట్ తీసుకొచ్చి జనాల్ని ఎర్రిపప్పలు చేసే దిశగా ఈ రాజకీయ నాయకులు పాదువులు కలుపుతున్నారు. అంటే ఒకసారి చూడు ఎంత పిచ్చోళ్ళని చేస్తున్నారు జనాలు. అప్పుల కుప్పలుగా చేసి సర్వనాశనం చేసారు తెలంగాణను. అయినా కానీ ఇంకా స్ట్రాటజీ అట. రేవంత్ రెడ్డి డ్యూయల్ స్ట్రాటజీ. తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ అధికారం ఇచ్చి సెంటిమెంట్ కోసం కాదు, మార్పుల పరిపాలన కోసమే
మార్పు పరిపాలన కోసమే స్పష్టమైన అవగాహన సీఎం రేవంత్ రెడ్డికి ఉంది. అందుకే సీఎం రేవంత్ రెడ్డి సెంటిమెంట్ను ఉచ్చులో పడకుండా ఉండేందుకు 2 రకాల వ్యూహాలను సిద్ధం చేశారు. ఏపీ నేతలపై అనవసర వ్యాఖ్యలు చేయదని, పార్టీ లైన్స్ దాటవద్దని సొంత పార్టీ నేతలకు కఠిన ఆదేశాలు జారీ చేయడం, బీఆర్ఎస్ చేస్తున్న సెంటిమెంట్ ప్రచారాన్ని రాజకీయ డైవర్షన్గా ప్రజల్లోకి తీసుకెళ్లడం, తాము అధికారంలో ఉన్నప్పుడు చేయని పనులు కప్పిపుచ్చుకోవడానికి బీఆర్ఎస్ ఈ డ్రామాలు ఆడుతుందని ఎండగట్టే కోణంలో పక్కా ప్లాన్ చేస్తున్నాడని ఒక వార్త వస్తుంది. ఈ కాంగ్రెస్లో నిజంగా తెలియలేదు. ఫస్ట్ కాంగ్రెస్లకు తెలియలేదు. ఈయన పోయి అక్కడ ఆయనే ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ అక్కడ మొత్తం ఏకంగా ఏది పార్టీ కార్యాలయం పెట్టినాడు ఆంధ్రప్రదేశ్లో. ఈయన రాజకీయం చేయలేదు, వాళ్ళు రాజకీయం చేస్తారు. చేస్తే తప్పే ఉంది, తెలంగాణలో వచ్చి రాజకీయం చేస్తే తప్పే ఉంది. ఈయన పోయి అక్కడ చేయొచ్చు, బీహార్లో పోతాడు, అటు పోతాడు, ఇటు పోతాడు, ఆడ పైసలు మస్తాడు, పుణ్యానికి వచ్చినాయని తెలంగాణ పైసలని మార్చుతాడు. ఇంకా తెలంగాణ ఆంధ్ర సెంటిమెంట్ తీసుకొస్తే బీఆర్ఎస్ పార్టీకి ఏమో మేలు జరుగుతుంది. తెలంగాణ ఆంధ్ర సెంటిమెంట్ ఆ ఉత్సల పడద్దు అసలుకే. కాంగ్రెస్ వాళ్ళు తెలంగాణ ఆంధ్ర సెంటిమెంట్ అనేది అయిపోయింది. ఎప్పుడో అది అయిపోయా ఎవరి సంసారం అది చేసుకుంటాం. పావుగా పవన్ కళ్యాణ్ తెలంగాణ సెంటిమెంట్ రగిలిచ్చే విషయంలో పవన్ కళ్యాణ్ ఒక ప్రధాన పావుగా మారారు. పవన్ను టార్గెట్ చేయడం ద్వారా ఆంధ్ర వర్సెస్ తెలంగాణ సెంటిమెంట్ను గరిష్ట స్థాయికి తీసుకెళ్లాలని బీఆర్ఎస్ చూస్తుంది. పవన్ కళ్యాణ్ను పర్యటన కేవలం ఒక పొరుగు రాష్ట్ర నేతగా పర్యటన మాత్రమే చూడాలని, దానికి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చి సెంటిమెంట్ను రాజేయవద్దని రేవంత్ భావిస్తున్నారు. ఏపీలో సఖ్యతగా ఉండే రాష్ట్ర ప్రయోజనాలు కాపాడుకోవాలన్నది ఆయన ప్లాన్గా కనిపిస్తుంది. ఏది ఎలా ఉన్నా ప్రస్తుత పరిస్థితుల్లో తెలంగాణ సెంటిమెంట్ అనేది 2 వైపులా పదునైన కత్తి లాంటిది. సీఎం రేవంత్ రెడ్డి ఈ సెంటిమెంట్ను వేవ్ను సమర్థవంతంగా అడ్డుకొని అభివృద్ధి ఎజెండాను ముందుకు తీసుకెళ్తే కాంగ్రెస్ ప్రభుత్వం సుస్థిరంగా ఉంటుంది. ఒకవేళ సొంత పార్టీ నేతలను కంట్రోల్ చేయలేక సెంటిమెంట్ ఉచ్చులో చిక్కుకుంటే మాత్రం అది బీఆర్ఎస్ రాజకీయంగా రీబూస్ట్ ఇచ్చినట్లయితుంది. రాబోయే రోజులలో ఈ సెంటిమెంట్ను పాలిటిక్స్ ఎలాంటి మలుపులు తిరుగుతాయని చూడాలని ఒక వార్తని చూస్తున్నాం. ఇక్కడ విషయం ఏంటంటే పవన్ కళ్యాణ్ రావడంతో ఈయన సభ పెట్టుకుంటాడు. ఈయన పోయి అక్కడ ఆంధ్రప్రదేశ్లో పెట్టుకుంటాడు. బీఆర్ఎస్ మాజీ ముఖ్యమంత్రి, ఇప్పుడు ప్రస్తుత తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి గారు అక్కడ ఆంధ్రలో ఏకంగా దుకాణం ఓపెన్ చేసిండు. బీఆర్ఎస్ పార్టీ దుకాణం ఓపెన్ చేసిండు. అక్కడికి సంబంధించిన రాష్ట్ర ఇన్ఛార్జిని కూడా పెట్టిండు. ఈయన ఈ రావులకు సంబంధించిన ఇన్ఛార్జిని కూడా పెట్టిండు. అంతా తెలంగాణ ఆంధ్ర సెంటిమెంట్ ఇదంతా కూర్చున్నాయి. ఇదంతా అయిపోయిన లెక్క. అది తెలంగాణ వచ్చింది ఆల్రెడీ. ఆంధ్రప్రదేశ్గా దాని సంధానం అది పని చేసుకుంటుంది. వీళ్ళు ఇప్పుడు వీళ్ళకి నచ్చనోళ్ళు వస్తే తెలంగాణ ఆంధ్రోడు కాదు, వీళ్ళకి నచ్చినోడు వస్తే తెలంగాణోడే. జగన్మోహన్ రెడ్డి వచ్చి ఇక్కడ నేను కలిస్తే తెలంగాణ. ఇప్పుడు మన తమిళనాడు విజయ్ వచ్చి కలిసిపోయిండు. ఇప్పుడు దీనికి రాజకీయం ఉంటుంది ఏమన్నా? దీనికి సంబంధం లేదు కదా. దానికి సంబంధం ఏ రాష్ట్రం ఆ రాష్ట్రంలో రాజకీయ ప్రయోజనాల కోసం మనుషులు వస్తూ ఉంటారు, పోతూ ఉంటారు. ఇప్పుడు కేసీఆర్ టీడీపీ నుంచి రాలేదా? రేవంత్ రెడ్డి టీడీపీ నుంచి రాలేదా? ఆంధ్రోడు ఎవడు, తెలంగాణోడు ఎవడు? ఇక్కడ తెలంగాణ ఆంధ్ర సెంటిమెంట్ ఇప్పుడు మళ్ళీ రాజేసి జనాన్ని పిచ్చోళ్ళని చేసి 1200 మంది చనిపోయారు. ఎవరికి లాభపడ్డారు? ఎవరు లాభపడ్డారు? తెలంగాణ ఆంధ్ర సెంటిమెంట్తో ఎవరు లాభపడ్డారు ఒకసారి చెప్పురి. ఇంకా కూడా మళ్ళీ తెలంగాణ ఆంధ్ర సెంటిమెంట్ తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ఎవరిని ముంచడం కోసం. కాంగ్రెస్ వాళ్ళు ఆ ఉచ్చులో పడద్దు, ఆ ట్యాప్లో పడద్దు, బీఆర్ఎస్ ట్యాప్లో పడద్దు. తెలంగాణ ఆంధ్ర సెంటిమెంట్ వచ్చిందంటే బీఆర్ఎస్ వాళ్ళు కంకణం కట్టుకొని గజ్జలు కట్టుకొని ఎగురుతారు. 9.5 సంవత్సరాలు దోచుకొని అప్పంగా దోచుకొని మళ్ళీ గజ్జలు కట్టుకొని ఎగురడానికి సిద్ధంగా ఉంటారు. పాపం మన కార్యకర్తలకు తెలియదు. బీఆర్ఎస్ ఉన్న కార్యకర్తలు మన బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ బిడ్డలకు తెలియదు. మళ్ళీ మా పార్టీ అధికారంలోకి వస్తే మేము ఏం కాదు, అంత ఏం లేదు, అంత మొత్తం దోపిడీ అయిపోయింది, మొత్తం సర్వనాశనం చేసేది తెలంగాణ. ఈ కాంగ్రెస్ కూడా అంతే. కాంగ్రెస్తో అయితలేదు. కాంగ్రెస్లో ఎమ్మెల్యేని కంట్రోల్ చేసడం అయితలేదు, ఏమైతలేదు. అది జరుగుతూ ఉన్నది. మళ్ళీ ఈ తెలంగాణ మళ్ళీ సెంటిమెంట్ తీసుకొచ్చే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. దయచేసి మిత్రులారా ఒకటే చెప్తున్నా, ఎవరు కూడా తెలంగాణ ఆంధ్ర సెంటిమెంట్తోని పెద్ద రెచ్చిపోయి ఏం చేయాల్సిన అవసరం లేదు. ఇప్పటికే వేయిన ప్రాణాలు చాలు. మన రాజ్యం ఏదో మనం కాపాడుకున్నాం. మనం ఆల్రెడీ మనం తెలంగాణ ఏర్పడ్డది. మన దానికి 2 టర్ములు రావు గారు ముఖ్యమంత్రి అయ్యిండు, ఒక ఆయన ఇప్పుడు రెడ్డి అయ్యిండు. మనం బీసీలేదు, నెక్స్ట్ టర్మ్ ఉన్నది మనదే, అంతే. బీసీలేదు 50% ఉన్న బీసీలం, మనం 53% ఉన్న బీసీలం. బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలు కలిసి 95% ఉన్నాం, 92% ఉన్నాం, 90% ఉన్నాం. ఒకవేళ 90% అనుకో, 90% ఉన్న వాళ్ళు మనం పరిపాలించుకోవాలి. మన తెలంగాణ ఇది. ఆంధ్ర ఉందో తెలంగాణ అన్న ఆంధ్ర అన్నది ఆ సెంటిమెంట్ అయిపోయింది, ఎప్పుడో అయిపోయింది. దయచేసి ఈ వీడియోని కొంతమందికి షేర్ చేసే ప్రయత్నం చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.